హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మాతంగి కిచెన్ ఛానల్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను ఏ ఫెస్టివల్ కన్నా ఈజీగా చేసుకోగలిగే నేతి బొబ్బట్లని తయారు చేస్తున్నాను. అయితే ఈ బొబ్బట్లలో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కలుపుతున్నానండి. దానివల్ల బొబ్బట్లు అనేవి 2 days 3 days అయినా కూడా చాలా సాఫ్ట్గా అప్పుడే చేసిన బొబ్బట్ల వల్లే ఉంటాయి. సో ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. సో ప్రాసెస్ ఏంటి అన్నది స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నాను. ఈ మైదా పిండిలో ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత 6 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. కాచి చల్లార్చిన నెయ్యి ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇది ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇది బాగా కలిసిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మన చేతులకి స్టిక్కీగా అంటుకునేటట్లు ఉండాలి. మరీ లూజ్గా కలపకండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా స్టిక్కీగా అంటుకోవాలి. ఆ విధంగా వచ్చేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి మళ్ళీ 5-6 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. మనం చేసేవి నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. ఇవి నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి. నెయ్యి బదులు ఆయిల్ ఏమైనా యూజ్ చేసినా కూడా ఇవి టేస్ట్ అనేది అంత బాగుండవు. ఇలా 5-6 స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత పిండిని కొంతసేపు బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల పిండి అనేది కొంచెం చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు 1 గంట సేపు ఈ పిండిని మూత పెట్టి నానబెట్టాలి. ఈలోపు మనం బొబ్బట్లలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను పచ్చిశనగపప్పుని 1 కప్పు వరకు తీసుకున్నాను. దీన్ని 3 గంటల పాటు నానబెట్టి కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చాను. చూడండి, పప్పు అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఒకసారి వడగట్టుకోండి. వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా బాగా వడగట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తని పేస్ట్గా అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పప్పు అనేది గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా మెత్తని పేస్ట్లా ఉండాలి. ఈ మాత్రం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఈ స్టఫింగ్ కోసం మనం బెల్లాన్ని తురుముకుందాం. ఇక్కడ నేను మెత్తని బెల్లం తీసుకున్నాను. చూడండి, ఇలా గట్టి బెల్లం కాకుండా దీనికి మెత్తని బెల్లం అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మెజర్మెంట్స్ అన్నవి కప్పుల రూపంలో తీసుకున్నాను. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇన్ కేస్ మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 కప్పు పూర్తిగా బెల్లాన్ని తీసుకోండి. నేను ఇక్కడైతే 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం తురుముకున్న బెల్లాన్ని పూర్తిగా వేసేసుకోండి. దీనిలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ని కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు మీడియం టు లో ఫ్లేమ్లో ఒకసారి కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలకి బెల్లం బాగా కరిగి ఇలా కన్సిస్టెన్సీ ఈ విధంగా లూజ్ అయిన తర్వాత దీనిలోకి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా తయారు చేసుకున్న యాలకుల పొడి కూడా 1/2 స్పూన్ వరకు కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా దగ్గరుండి కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు దించుకోవాలి. ఇది పూర్తిగా చల్లారడం కోసం ఇది బాగా స్ప్రెడ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అంచుల వెంట ఇలా స్ప్రెడ్ చేస్తే త్వరగా చల్లారుతుంది. నేను చేసే ఈ బొబ్బట్లు సాఫ్ట్గా రావడం కోసం ఒక ఇంగ్రీడియంట్ కలుపుతున్నాను అని చెప్పాను కదా, అదేంటి చెప్పట్లేదు అనుకుంటున్నారేమో. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. అదేమిటంటే ఒక బౌల్ తీసుకుని 2-3 స్పూన్స్ వరకు గోధుమ నూకను తీసుకుని అది ములిగేటట్టు వాటర్ వేసుకుని 10 నిమిషాలు నాననివ్వండి. 10 నిమిషాలు బాగా నానిన ఈ గోధుమ రవ్వను మనం ఏదైతే పిండి మొదట్లో నానబెట్టుకున్నామో దాంట్లోనే కలిపేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ మనం నానబెట్టుకున్న మైదా పిండిలో బాగా కలిసేటట్టు బాగా ప్రెషర్ ఇస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మళ్ళీ ఇంకోసారి 5-6 స్పూన్ల నెయ్యి వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఈ గోధుమ రవ్వ వేయడం వల్ల మనం చేసే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. 2-3 రోజులు అయిన తర్వాత కూడా అప్పుడే చేసిన ఫ్రెష్గా చేసిన బొబ్బట్ల వల్లే చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూసారా, స్టఫింగ్ మనం చల్లారబెట్టుకున్నది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మాత్రం గట్టిగా అవుతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవడానికి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇలా మనకు కావాల్సిన సైజులో బాల్ కింద చుట్టుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పుకి నాకు ఇక్కడ 14 వరకు బాల్స్ వచ్చినాయండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి మనం గంట క్రితం నానబెట్టుకున్న మైదా పిండి ముద్దను 2-3 స్పూన్ల నెయ్యి వేసుకుని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ అయినా లేదా మనకి అందుబాటులో ఉన్న పాలిథిన్ పేపర్కైనా ఈ విధంగా నెయ్యిని అప్లై చేసి మనకి కావాల్సిన సైజులో మైదా పిండిని కొంచెం తీసుకుని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిలో మనం స్టఫింగ్ కోసం చుట్టుకున్న బాల్ని పెట్టి అన్ని వైపులా అంచులు ఈ విధంగా దగ్గరికి క్లోజ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి ఇప్పుడు ఈ బాల్ని కొంచెం తిరగవేసి మళ్ళీ కూడా దీన్ని రౌండ్గా వచ్చేటట్టు అద్దుకోవాలి.
స్ప్రెడ్ చేసేటప్పుడు మన చేతికి పిండి అంటుకోకుండా ఉండడానికి మధ్య మధ్యలో 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేటట్లు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మాత్రం మందంగా ఉండేటట్లు అద్దుకోవాలి. ఇలా అద్దుకున్న దాన్ని మనం నెయ్యి వేసి వేడి చేసుకున్న ప్యాన్ మీద ఈ విధంగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా నెయ్యి వేసుకుంటూ అటు ఇటు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా ఉండే నేతి బొబ్బట్లు మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక బొబ్బట్టును తుంచి చూపిస్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత స్మూత్గా, పొరలుగా వచ్చిందో. మనం చాలా ఈజీగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి పెడితే మనకి చాలా సాటిస్ఫికేషన్గా ఉంటుంది కదా. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ బాయ్.